నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మంకర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 39కి స్వాగతం సుస్వాగతం. ఒకసారి అంతా కూడా చెక్ చేయగలరు. వాయిస్ అలాగే స్క్రీన్ విజిబిలిటీ అంతా క్లియర్ ఉండే చేస్తారని చెప్పేసి కామెంట్ చేయగలరు. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారి కోసం అయితే కింద మీకు ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు అన్ని క్లాస్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనం ఈ హిందీ క్లాసెస్ అన్ని కూడా ఈ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనిపై మీ యొక్క సజెషన్స్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చినట్లయితే ఆ విధంగా ఇంకా మంచిగా క్లాసులు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే ఆల్ అని క్లిక్ చేసుకుని అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మొదటి ప్రశ్న చూడండి. ఈరోజు నిమ్న మే అశుద్ధ వికల్ప్ కౌన్సా హే అంటే కింది వాటిలో ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బిజిలీ గరజ్ రహీ హై, ఆప్షన్ బి రాత్ కా భోజన్ అచ్చా థా, ఆప్షన్ సి బిజిలీ చమక్ రహీ హై. అంటే నాలుగోది చూసుకున్నట్లయితే కోయి నహి, ఏది కాదనుకున్నారు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే బిజిలీ గరజ్ రహీ హై. యాక్చువల్గా ఇక్కడ గరజన అంటే గర్జించడం. సో ఓకేనా. సో గరజన అంటే గర్జించడం. ఓకేనా, గర్జించడం. సో బిజిలీ అంటే మెరుపులు గర్జిస్తాయా. నెక్స్ట్ రాత్ కా భోజన్ అచ్చా థా, ఇది ఇక్కడ ఏంటంటే రాత్రి యొక్క భోజనం చాలా బాగుండింది అని చెప్పి అడుగుతున్నారు. నెక్స్ట్ మూడవది బిజిలీ చమక్ రహీ హై, బిజిమిలి అంటే ఈ మెరుపులు మెరుస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఎక్కువగా కరెక్ట్గా మరి ఏమంటున్నారంటే అశుద్ధు, ఇన్కంప్లీట్ అంటే ఇన్కరెక్ట్ అంటున్నారు కాబట్టి సో మనకి ఆప్షన్ ఇది రాంగ్ కాబట్టి ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలాగా చేయాలి మనం. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. ఘృణ కా ఉల్టా శబ్ద్ క్యా హోగా. ఘృణ అనేటువంటి పదానికి ఆపోజిట్ వర్డ్ యాంటోనిము ఏంటిది అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రేమ, ఆప్షన్ బి తిరస్కార్, ఆప్షన్ సి విరోధు, ఆప్షన్ డి నఫరత్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఘృణ అంటే చీదరించడము లేదా మనం ఏదైనా హేట్ చేయడము అలాంటి దానికి వస్తుంది. దానికి ఉల్టా శబ్దం అంటే ఆపోజిట్ వర్డ్ మనకి ప్రేమ్ అంటే లవ్, ప్రేమ, చను ఇట్లాంటివి వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ మరి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రేమ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూస్తున్నట్లయితే మూడవ ప్రశ్న స్త్రీలింగ్ శబ్ద్ హే. మనకి హిందీలో కూడా ఈ లింగ్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్త్రీలింగు, రెండవది పుల్లింగు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినటువంటి పదాల్లో మరి ఏది స్త్రీలింగ్ శబ్దము అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ యోగ్యత, ఆప్షన్ బి ఫుల్కా, ఆప్షన్ సి వర్, ఆప్షన్ డి బాలక్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. యోగ్యత ఎప్పుడే కానీ ఈ తా ఉందనుకోండి ఆల్మోస్ట్ అది మనకి ఏమవుతుందంటే స్త్రీలింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఏమవుతుంది స్త్రీలింగ్. ఓకే, సో స్త్రీలింగం అవుతుంది. అలాగే దీని యొక్క బహువచనం చూసుకున్నట్లయితే యోగ్యతాయే అని చెప్పేసి వస్తుంది. ఓకే, వచ్చిందనుకోండి యోగ్యతాయే, యోగ్యతాయే అని వస్తుంది. మిగతాది ఫుల్కా అంటే మనం రోటీ పుల్కాలు తింటున్నాం కదా, అది పుల్లింగ్ వస్తుంది. వర్ అంటే వరుడు, బాలక్ అంటే బాలకుడు కాబట్టి మరి బాలుడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నాలుగో ప్రశ్న చూడండి. కౌన్సీ సమాసమే విశేషణ విశేష పాయా జాతా హై. ఏ సమాసంలో విశేషణము మరియు విశేష్య అంటే దేని యొక్క విశేషణం తెలుసుకుంటాం దాన్ని మనం విశేషం అని అంటాము. సో అది చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇక్కడ తత్పురుష సమాసు, బి బహువ్రీహి సమాసు, సి కర్మధారయ సమాస్, డి ద్వంద్వ సమాస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్థానికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి కర్మధారయ సమాస్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, కర్మధారయ సమాస్లో మనకి మొదటి పదము విశేషణంగా అయితే ఉంటుంది. ఓకే, ద్వంద్వలో రెండు మనకి సేమ్ అంటే ఉల్టా శబ్ద వ్యతిరేక పదాలు కనిపిస్తాయి. బహువ్రీహిలో ఉన్నటువంటి రెండు పదాలు కాకుండా ఇంకొక మూడో అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు అయితే ఉంటాయి కాబట్టి మనకు అది బహువ్రీహి సమాస్ అవుతుంది. తత్పురుష సమాస్లో మనకి విభక్తులు కారక రెండు వస్తే అది మనకు తత్పురుష సమాస్ కిందకైతే వస్తాయి. ఓకేనా, సో ఇలాగ మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐదో ప్రశ్న చూడండి. అసత్య కథన్ హే అంటే ఇది రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సా దంత్ హే, ఆప్షన్ బి సా ఊష్మ వ్యంజన్ హే, ఆప్షన్ సి సా అఘోష్ వర్ణ హే, ఆప్షన్ డి కోయి నహీ హే. ఇక్కడ చూస్తున్నట్లయితే రాంగ్ స్టేట్మెంట్ అంటున్నాడు కానీ ఇక్కడ మాత్రం సా దంతి వ్యంజన్ అని అంటారు. సో దాన్ని దంతి వ్యంజన్ కరెక్టే. నెక్స్ట్ సా ఊష్మ వ్యంజన్ హే, ఎస్ ఇది కూడా కరెక్టేనండి. దీంట్లో ఏమేమి ఉంటాయంటే షా, షా, సా, హ ఈ నాలుగు కూడా మనకి ఏమవుతాయంటే ఊష్మ వ్యంజన్ కిందకి వస్తాయి. సో ఇది కరెక్టే. నెక్స్ట్ సా అఘోష్ వర్ణ హే, ఏవైతే
ఈ ఊష్మ వ్యంజనం ఉంటాయి అవన్నీ కూడా అఘోష్వానికి ఉంది కాబట్టి ఇది కూడా రైట్. సో ఇక్కడ 3 రైట్ కానీ అడిగేది మనకి అది కాదు కాబట్టి మరి ఏది లేదు కాబట్టి మనకి ఇది రైట్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కోయి నహి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే 6వది నిబంధ్ నిషేధవాచక వాక్య కౌన్సా హే. నిషేధ్ అంటే నెగిటివ్ అంటే మనకి ఇలా వస్తుంది. ఆప్షన్ ఏ సింహం బడా తాకత్వర్ జాన్వర్ హే. సింహము చాలా ఎనర్జీగా ఉన్నటువంటి చాలా బలం ఉన్నటువంటి పశువు అని చెప్పేసి ఒక జంతువు అని చెప్పేసి చెప్తున్నారు. ఆప్షన్ బి క్యా సింహ్ బడా తాకత్వర్ జాన్వర్ హే. ఏమి సింహము ఒక బలవంతశాలి బలమైన జంతువా అని చెప్పేసి ఒకటి అడుగుతుంది. నెక్స్ట్ 3 చూసిన అరే సింహం బడా తాకత్వర్ జాన్వర్ హే. అరే అవునా సింహము అంత శక్తిశాలి జంతువా అని చెప్పి మనం ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాం కదా. సో అట్లాగా ఇక్కడ నిషేధాన్ని అయితే ఒక దాంట్లో నిషేధం మనకు ఆశ్చర్యార్థకం వస్తుంది, ఒక దాంట్లో ఒక ప్రశ్న అనేటువంటి లాంటిది వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చారు. సో నిషేధ వాక్యం అంటే దాంట్లో మనకి ఏం రావాలి నిషేధ వాచకలో అంటే నిషేధ వాచకలో మత్ కానీ ఓకేనా, మనా కానీ నహి కానీ నా కానీ ఇవి వస్తాయి మనకి నిషేధ వాచకంలో వస్తాయి. నిషేధ్లో నీ గుర్తుపెట్టుకుంటే మీరు ఇలా నా నహి అని గుర్తుపెట్టుకుంటే కనుక మీరు ఈజీ చేయగలరు. కానీ ఇక్కడ ఏది లేదు కాబట్టి మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఉపరిక్త కోయి నహి అనేటువంటిది మీరు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7వది చూసుకున్నట్లయితే భావ్ వాచ్య వాక్య కా చయన్ కీజియే. వాయిసెస్ అని ఉంటాయి కదా, ఇక్కడ వాచ్ అని ఉండాలి, వాక్యం పడింది. సో ఇక్కడ నేను ఇక్కడ రాస్తాను వాచ్, వాయిసెస్ అంటారు వాచ్ ఓకేనా. సో ఇక్కడ భావవాచ్యం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించినట్టు చూసినట్లయితే స్వాదిష్ట ఖీర్ మాకే ద్వారా బనాయి గయి. ఆప్షన్ బి ఉన్ లోగోన్ సే ఆజ్ ఖేలా నహీ జాతా. వహ్ రోటీ హై. వహ్ రోటీ హై అంటే ఇక్కడ రోటీ హై ఉండాలి, వహ్ రోటీ హై ఉండాలి, ఏదైనా ఇక్కడ ఏది కూడా లేదు. నెక్స్ట్ రామ్ మైదాన్ మే ఖేల్తా హై అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడైతే మీకు ఇది ఎక్కడైతే మీకు ఇది కనిపిస్తుందో నహి అని. సో అక్కడ ఆ సెంటెన్స్ ఏమవుతుంది అంటే మనకి భావవాచ్య కిందకి వస్తుంది. అంటే వాళ్ళు ఆడలేని పరిస్థితిలో ఉన్నారు అన్నట్టుగా ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి 8వది పర్వతీయ శబ్దక వాక్యాంశ హోగా. అంటే ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ని చూస్తే ఒక చిన్న శబ్దంలో చెప్పగలం అనమాట. అలాంటిది ఒక శబ్దం ఇచ్చారు ఇక్కడ పర్వతీయ అనేటువంటిది ఏమంటారు అని అడుగుతున్నారు. ऑप्शन ए जो पर्वत पर रहने वाला हो, ऑप्शन बी जो पर्वत पर उगने वाला हो, ऑप्शन सी जो पर्वत पर घूमने वाला हो, ఆప్షన్ డి ఉపరిక్త్ సభీ సహీ హే అన్నాడు. అంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆ కొండల మీద ఉంటారో వాళ్ళని పర్వతాలు అని అంటారా, లేకుంటే రెండవది జో పర్వత్ పర్ ఉగనే వాలా హో అంటే కొండల మీద పంటలు పడేటువంటి కొండల మీద వికసించేటువంటి వాటిని పర్వతి అంటామా. మూడవది జో పర్వత్ పర్ ఘూమ్నే వాలా హో అంటే ఎక్కడైతే కొండల మీద తిరుగుతూ ఉంటారో వాళ్ళని పర్వతీయులు అంటారా అనేది చదువుతున్నారు. మరి కింద 4 చూసుకున్నట్లయితే ఉపరిక్త అంటే పైవన్నీ కూడా కరెక్ట్ అని అంటున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందుకు ఏమవుతుంది అంటే కనుక మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జో పర్వత్ పర్ రహనే వాలా హో అని ఇలా మనం అయితే అంటాం ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి 9వది జిస్కా కోయి అంత్ నహీ హోతా కే లియే హోగా. దీనిది ఒక అంతం కాదో దానిని ఏమంటారు అని చెప్పి చదువుతున్నా. ఆప్షన్ ఏ ఆది, ఆప్షన్ బి అనంత్, ఆప్షన్ సి అనాది, ఆప్షన్ డి ప్రారంభ్. అంటే ఇందుకు సరైన సమాధానం మనకి ఇదందరూ కూడా మీరు ఇందరూ కూడా చేస్తుండొచ్చు. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అనంత్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానము. అనంతం అనమాట, ఇంకా దాని ఇటుక ఎప్పటికీ కూడా అది అంత కానటువంటిది అన్నట్లే ఓకేనా. సో అది మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 10వ ప్రశ్న చూడండి నగ్న శబ్ద కా తద్భవ శబ్ద హోగా. ఇప్పుడు మనకి శబ్ద భేదం ఒకటి ఉంటుంది, దాంట్లో మనకి పదాలు ఉంటాయి. తత్సం శబ్ద, తద్భవ శబ్ద, అలాగే దేశ శబ్ద, విదేశీ శబ్ద అని ఉంటాయి ఈ 4. సో ఇక్కడ ఏదందో అందరి నుంచి ఏదని చెప్పేది అంటున్నారు. తత్సం శబ్ద అంటే యాజ్ ఇట్ ఈస్గా సంస్కృత పదాలని ఎలాగే యూజ్ చేయడం, అలాగే తద్భవ చూసుకున్నట్లయితే అది కొంచెం మార్పు చేసి మనం హిందీలో రాసుకోవడం, అలాగే దేశజ్ అంటే దేశీయంగా ప్రాంతీయ వారంగా ఉన్నటువంటి పదాలని దేశజ్ అంటారు. విదేశీ శబ్ద అంటే వేరే దేశాల నుంచి వచ్చినటువంటి పదాలని అలాగే మనం యూజ్ చేసినట్లయితే వాటిని విదేశీ శబ్ద అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దానికి సరైన సమాధానం మనకి నగ్నం అంటే నగ్న సత్యము ఇలాగ ఉంటుంది కదా. సో ఇట్లా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నంగా అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇలాగ మనం మొత్తం ఈరోజు 10 క్వశ్చన్లు అయితే చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించింది, ఈజీ హార్డ్ మోడరేట్, అలాగే మీ సజెషన్స్ ఫీడ్బ్యాక్ అని కూడా తెలియజేయగలరు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కేవలం సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మీరు జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.